ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కదా, జరిగింది. అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చింది. అలాగే చాలామంది డౌట్ ఏంటంటే కాలేజ్లో రిపోర్టింగ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఆ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే నా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి వినండి. అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని అన్నది నేను ఫుల్గా వీడియో అనేది చేసి అప్లోడ్ చేశాను. అది ఒకసారి గ్రోత్ అవ్వండి. అలాగే చాలామంది అడుగుతుంది ఏంటి అంటే, మాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చింది, సెకండ్ కౌన్సిలింగ్లో మేము మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చా? మా ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా మాకు నచ్చలేదు, సెకండ్ కౌన్సిలింగ్లో సీటు రావాలంటే ఏం చేయాలి? అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు హోల్డ్ చేసుకొని సెకండ్ కౌన్సిలింగ్లో సీట్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. నేను ఈ డౌట్స్ అన్నిటికీ నేను ఈ వీడియో చేస్తున్నాను, క్లారిఫై చేస్తాను, వినండి. ఫస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలాట్ అయితే మీరు వెళ్ళండి, మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ మ్యామ్స్ చెప్తారు మీకు, మ్యామ్స్ కానీ సార్స్ కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు. మీరు జిరాక్సెస్ అన్నీ సబ్మిట్ చేసి ఫీ అనేది పే చేసి, ఒక అడ్మిషన్ ఫీ ఒక 1000 ఒక 500 ఉంటుంది, అది ఫీ చేసి మీ సీట్ అనేది హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు, మీ సీట్ అనేది అలానే ఉంటుంది. ఒకవేళ ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారో వాళ్ళ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ కౌన్సిలింగ్లో వస్తే జాయిన్ అవుతారు, లేకపోతే జాయిన్ అవ్వరు. మళ్ళీ చెప్తున్నా వినండి, మీరు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా మీరు ఫస్ట్ వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. ఒకవేళ మీకు ఆ కాలేజ్లో నచ్చకపోతే మీరు సీట్ అనేది హోల్డ్ చేసుకోవాలి. అలా హోల్డ్ చేసుకోవాలి అంటే మీరు ఒరిజినల్ కాకుండా జిరాక్సెస్ అన్నీ సబ్మిట్ చేసి మీరు ఒక లెటర్ రాయమంటారు, లెటర్ రాసి మీరు ఆ సీట్ అనేది హోల్డ్ చేసుకోండి. ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ సీట్ అయితే మీరు హోల్డ్ చేసుకున్నారో అది ఆ సీట్ అనేది ఆటోమేటిక్గా మీకు క్యాన్సిల్ అనేది అయిపోతుంది. మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఏ సీట్ వచ్చినా, ఏ కాలేజ్లో వచ్చినా, మీకు ఇష్టమైన కాలేజ్లో వచ్చినా రాకపోయినా మీరు ఆ కాలేజ్లో అనేది చదువుకోవాలి, ఆ కాలేజ్లో అనేది రిపోర్టింగ్ అవ్వాలి. మీరు ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో హోల్డ్ చేసుకున్నా కానీ ఆ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అనేది అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు ఏ సీట్ అయితే హోల్డ్ చేసుకున్నారో ఆ సీట్ అనేది అలానే ఉంటుంది, మీరు వెళ్ళి కాలేజ్ రిపోర్టింగ్ చేయొచ్చు. సో గైస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆలోచించుకొని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. కంపల్సరీగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసి హోల్డ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఆ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఓకే, రాకపోతే మీరు హోల్డ్ చేసుకున్న సీట్ అలానే ఉంటుంది. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. సో గైస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో అనేది చేస్తాను, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మీకు అనేది క్లారిఫై అనేది చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.